ఈ బ్యూటిఫుల్ ఆ స్నోఫాల్లో ఈ బిల్డింగ్ ఎట్లా కనిపిస్తుందని మీకు చూపిస్తాను. సో ఇది అసలైన వ్యూ. మీకు ఎట్లా అనిపిస్తుందో వీడియోలో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకైతే చాలా బాగా. గైస్ వెల్కమ్ టు గౌ స్టూడియో. ప్రజెంట్ నేను ఉన్నది టన్మర్గ్లో. చాలా అంటే చాలా హెవీ స్నోఫాల్ పడుతుంది. నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, ఇలా ఫెరోజ్పురా అని ఉంది. ఇక్కడ నా వెనకాల కూడా ఒకసారి చూడండి, ఒకసారి మీ లొకేషన్ కనిపిస్తుంది. మాట్లాడడానికి కూడా వస్తలేదు, అంతగానం అలసిపోయినా. అండ్ బ్రీతింగ్ ఇష్యూ కూడా వస్తుంది, ఎందుకంటే బాగా చల్లగా ఉంది ఇక్కడ. వెదర్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. బారాముల్లా అండ్ హాస్పిటల్, ఇది ఒక హాస్పిటల్. దీన్ని ఏటీవీ రైడ్ అంటారు, ఏటీవీ బైక్స్. ఇది ఏంటంటే జనరల్గా బీచెస్లలో కానీ స్నోస్లో కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇది. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గౌ స్టూడియో. హాయ్, హలో, నమస్తే, సత్ శ్రీ అకాల్, వనక్కం, ఆదాబ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ ఇన్ మై ఛానల్ గౌ స్టూడియో ఫ్రమ్ శ్రీనగర్. సో ఈరోజు నేను ఉన్నది శ్రీనగర్లో. సో ఇక్కడ నుంచి నేను గుల్మార్గ్కి వెళ్ళబోతున్నా. గైస్ నేనైతే బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నా, టీఆర్సీ బస్ స్టాండ్కి. సో వెళ్ళే దారిలో బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడ ఆగిన. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపించింది, ఇది ఏంటి అని చూద్దామని వచ్చిన. अस्सलाम वालेकुम। इसको क्या बोलते हैं? इसको बोलते हैं मसाल सोट। ये कश्मीरी मसाला है, कश्मीरी मसाला है, इसको बोलते हैं लवासा। ओके, हाँ, एक बनाना है। ओके, वो क्या है? ये है चटनी, प्याज की चटनी। ओके, पुदीना है, दही है, लाल मिर्ची है। ओके, और ये है चना। Okay. ये क्या स्वीट रहता? हाँ, ये प्योर वेज होता है। अच्छा, ओके, प्योर वेज। गया मसाल सूट। हाँ, సో గైస్ దీన్ని మసాల్ సూట్ అంటారు. ఫస్ట్ వచ్చేది లవాసాకి అందర్ చనా వస్తుంది, లవాసా వస్తుంది. లవాసా అంటారట దీన్ని. దీని లోపల చనా వస్తుంది. उसके बाद में चटनी आएगा। तो पूरा मिला के ये कितना है? 20 जस्ट 20 रुपीज़ लो. ఇది ఒక स्पेशल यहाँ पे फेमस है क्या? कश्मीरी फेमस. क्या बोलते हैं इसको? मसाल सोट। हाँ, अच्छा है, नाइस टेस्ट. मसाल सोट वो ये फेमस है खाना. నాకే తెలియదు అంటే నన్నే అడుగుతున్నారు గైస్. కొంచెం మంచిగా ఉంది. आप खाओगे एक बार. సో గైస్ నేనైతే మసాలా రోటీ తిని స్టార్ట్ అయిపోయానా. కశ్మీరీ కల్చర్ మసాలా రోటీ అంటారట. సో అది తింటే నార్మల్గా 2 o'clock వరకు హ్యాపీగా ఉండొచ్చు. ఆఫ్టర్నూన్ తక్ पेट भर के रह सकते हो. अच्छा, ఓకే. మాలాంటి వాళ్ళ కోసం అయితే ఆఫ్టర్నూన్ వరకు ఉండొచ్చు అంటున్నారు. అంటే మేము జనరల్గా మనము అక్కడ ఎగ్ రోల్స్ కానీ, లేకుంటే చికెన్ రోల్స్ కానీ, లేకుంటే ఏమంటారు మన షవర్మా కానీ ఇట్లయితే మిక్స్ చేస్తామో, ఇక్కడ కూడా సేమ్ అట్లా మిక్స్ చేస్తాను అన్నట్టు. ఇది మొత్తం ప్యూర్ వెజ్ అన్నట్టు. ప్యూర్ వెజ్ చాలా బాగున్నది. అండ్ తిన్న తర్వాత నేనైతే స్టార్ట్ అయిపోయినా గుల్మార్గ్ వెళ్దామని. గుల్మార్గ్. So you have experienced live snowfall, everything goes. I can search my YouTube channel. You can search Gau Studio, GOUSC space STUDIO Studio, Gau Studio. So guys, నేనైతే హైవేకి రీచ్ అయ్యాను. హైవే దగ్గరలోనే ఉంది. నా వెనుక ప్రెసెంట్ కనిపిస్తుంది కదా, చూడండి మస్జిద్ ఇదంతా. మాస్క్ ఇక్కడ ఎక్కువ, చాలా అంటే చాలా మస్జిద్లు ఉన్నాయి. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంటే స్ట్రక్చర్ కూడా, ఆర్కిటెక్ట్ కూడా చాలా బాగుంది. సో మనం అయితే హైవేకి వెళ్దాము, రండి. గాయస్ నేను ట్యాక్సీ ఎక్కి పడుకున్నా. టన్మర్గ్ రాకముందు స్నోఫాల్ స్టార్ట్ అయింది. నేను లేచి చూసేసరికి ఫుల్ స్నోఫాల్ అవుతుంది. ఇంకా నేను ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా. స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయను కావచ్చు అనుకున్నా, బట్ ఫస్ట్ టైం లైవ్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. వెంటనే నేను ఇంకా ట్యాక్సీ దిగేశాను టన్మర్గ్ రాకముందే. గైస్ నేనైతే మొత్తానికి అయితే రీచ్ అయ్యాను టన్మర్గ్కి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం గుల్మార్గ్కి వెళ్ళాలి. ఇదంతా లొకేషన్ మీరు చూడండి. స్నోఫాల్ అవుతుంది, హెవీ స్నోఫాల్.
ఇక్కడనే ఇంత స్నోఫాల్ అవుతుంది, ఇంకా మనం పైకి వెళ్ళాలి. సో గైస్, మొత్తానికైతే నేను టర్మర్క్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా. చూడండి, మొత్తం ఇక్కడనే ఒక రేంజ్లో స్నోఫాల్ ఉంది. మాట్లాడడానికి కూడా వస్తలేదు, అంతగానం అలసిపోయినా. అండ్ బ్రీతింగ్ ఇష్యూ కూడా వస్తుంది, ఎందుకంటే బాగా చల్లగా ఉంది ఇక్కడ. వెదర్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. నిన్న నుంచి బాగా వర్షం అండ్ స్నో. ఇది మాత్రం క్రేజీ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నేను సగం దూరం వచ్చాను, ఇంకా సగం దూరం వెళ్ళాలి పైకి. గాయ్స్, వెల్కమ్ టు గౌ స్టూడియో. ప్రజెంట్ నేను ఉన్నది టన్మర్గ్లో. చాలా అంటే చాలా హెవీ స్నోఫాల్ పడుతుంది. నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, ఇలా ఫెరోజ్పూర్ అని ఉంది, గుల్మార్గ్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇక్కడ నా వెనకాల కూడా ఒకసారి చూడండి, ఒకసారి మీ లొకేషన్ కనిపిస్తుంది. మొత్తం స్నో, క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్. పైకి వెళ్ళాలి, ఇక్కడనే చూపించేసింది ఇంతగానం. ఫస్ట్ అవుతుందో అంటే స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ అవుతుందో కాదో అనుకున్నా, బట్ మోస్ట్ ఆల్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. నాకు ఇదే చాలా అనిపిస్తుంది. ఇంకా పైకి ఎక్కడం అంటే చూడాలి, చూద్దాము. సో ఇంకా అప్డేట్స్ మీకు ఇస్తాను గైస్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి గైస్. చూడొచ్చు, ఐస్ స్నోఫాల్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అంబ్రెల్లా తీసుకున్నా. అంబ్రెల్లా అంటే గ్లౌజెస్ సేల్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నా నేను అంబ్రెల్లా. సో కొంచెం కాస్ట్లీ పడ్డది, అయినా కూడా తీసుకున్నా, ఎందుకంటే మనం వెళ్ళలేము. చూడండి, పైన అంతా ఐస్ అయిపోయింది. అజో, వెల్కమ్ టు టన్మర్గ్ గుల్మార్గ్. సో మీ అందరికీ నా తరపున వెల్కమ్ టు గుల్మార్గ్. గైస్, వెల్కమ్ టు టన్మర్గ్. నా ఇంకా బోర్డు చూడొచ్చు, టన్మర్గ్ అని. చాలా అంటే చాలా హెవీ స్నోఫాల్. ఒకసారి మీరు లొకేషన్ చూడొచ్చు, సర్కిల్ 360 మారో. లాస్ట్ ఇయర్ మనాలిలో స్నో ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను, బట్ లైవ్ స్నోఫాల్ అవ్వలేదు నేను వెళ్ళినప్పుడు. బట్ ఈసారైనా కాశ్మీర్ వెళ్తున్నాం కదా, మరి ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చింది, మరి స్నోఫాల్ అవుతుందో కాదో అనుకున్నా. బట్ నా లక్ ఏందో కానీ నేను వెళ్ళంగానే వర్షం తర్వాత స్నోఫాల్, ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ కుక్కలు చూడండి, చాలా ముద్దుగా ఉన్నాయి. గైస్, ప్రెజెంట్ అయితే మనం వచ్చేసాము గుల్మర్గ్కి. సో గుల్మర్గ్ అంటే నేను మొత్తం హిల్ స్టేషన్ వరకు వెళ్ళలేదు, ఎందుకంటే టైం లేట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవుతుంది. కానీ నేను ఇక్కడ టర్మర్గ్లోనే తిరుగుతున్నా. టర్మర్గ్ గుల్మర్గ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇక్కడనే చాలా అంటే చాలా హెవీ స్నోఫాల్ అవుతుంది. సో వెహికల్స్ కూడా పైకి ఇంకా వెళ్ళట్లేదు, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అండ్ స్కిడ్ అవుతున్నాయి స్నో వల్ల, బ్లాక్ ఐస్ వల్ల. సో ఇప్పుడు నేనైతే ఉన్నది ప్రజెంట్, ఇది వచ్చేసి పంచాయతీరాజ్ బిల్డింగ్. ఇది నాకు మంచిగా అనిపించింది. ఈ బ్యూటిఫుల్ ఆ స్నోఫాల్లో ఈ బిల్డింగ్ ఎట్లా కనిపిస్తుందని మీకు చూపిస్తాను, చలో. సో ఇది అసలైన వ్యూ. మీకు ఎట్లా అనిపిస్తుందో వీడియోలో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్. ఓకే, గైస్, నా బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి. డిస్ట్రిక్ట్ బారాముల్లా అండ్ హాస్పిటల్, ఇది ఒక హాస్పిటల్ ఎంతో. సో ఇక్కడ ఇల్లు చూడొచ్చు, వెహికల్స్ చూడండి ఎట్లా వస్తున్నాయో. వెహికల్స్ పైన మొత్తం స్నో. సో కార్లు అన్నీ స్కిడ్ అవుతున్నాయి చూడండి ఒకసారి. సో నా బ్యాక్గ్రౌండ్లో కూడా లొకేషన్ చూడండి ఒకసారి. సో ఎవరైనా స్నోఫాల్ ఎంజాయ్ చేయాలంటే కాశ్మీర్కి రావాలి. కాశ్మీర్ ఇండియాలో స్వర్గం అంటారు. కాశ్మీర్ని స్వర్గంలా ట్రీట్ చేస్తారు. ఆ స్వర్గాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాను. మీరు కూడా రండి, విజిట్ చేయండి. అద్భుతాలు ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి ఇండియాలో ఎక్స్ప్లోర్ చేయడానికి. ఎక్స్ప్లోర్ చేయండి, సంపాదించి అంతా ఏం చేస్తారు, తిరగండి. సో నాకు ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం, అందుకనే ఎక్స్ప్లోర్ చేస్తున్నా, మీ అందరికి చూపిస్తున్నా నా వ్యూస్ ద్వారా. నేను చెప్పడంలో ఉద్దేశం ఏంటిదంటే,
మనం లైఫ్లో ఎంతో సంపాదిస్తూ ఉంటాం, ఖర్చు పెడతా ఉంటాం, ఎంతో ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం. మనం సెల్ఫ్గా కానీ మన ఫ్యామిలీతో కానీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే ఆ అనుభూతి వేరే ఉంటుంది. దీనివల్ల కొంచెమైనా స్ట్రెస్ రిలీఫ్ అవ్వచ్చు. గైస్ నా వెనక చూస్తున్నారు కదా, ఇదంతా పార్క్. అండ్ పార్క్ అంతా స్నో అయిపోయింది. ఇటు చూడొచ్చు నా వెనక, ఇది ఫైర్ స్టేషన్. ఇది సో ఫైర్ స్టేషన్ కానీ, క్లినిక్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, మొత్తం బిల్డింగ్స్ అన్నీ స్నో ఫాల్ అయిపోయింది. ఇక్కడ అన్నీ లాక్ చేసుకొని వెళ్ళిపోయాను, ఎందుకంటే అంత ప్రాబ్లమేటిక్గా ఉంది. ఓవర్ స్నోఫాల్ ఉంది ఇక్కడ. ఓవర్ స్నోఫాల్ అవుతుంది. సో టూరిస్టులు మాత్రం చాలామంది వచ్చింది, టూరిస్టులు. సో గాయస్ దీన్ని ఏటీవీ రైడ్ అంటారు, ఏటీవీ బైక్స్. ఇది ఏంటంటే జనరల్గా బీచెస్లలో కానీ స్నోస్లో కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇది. సో ఇది మనకు గుల్మర్గ్లో, సోన్మర్గ్లో ఎక్కువగా కనిపిస్తాయి అన్నట్టు. భయ్యా ఇస్కా క్యా పెట్రోల్ విత్ డీజిల్? పెట్రోల్. సో ఇది పెట్రోల్లో నడుస్తుంది అన్నమాట. ఇస్కా క్యా బోల్తే? ఏటీవీ బోల్తేనా? ఏటీవీ బైక్స్ అంటారు దీన్ని. కిतना కిలోమీటర్ కదా భయ్ మైలేజ్? సో గైస్ నా వెనక ఉన్నది మొత్తం పార్క్. ఇదంతా చూడొచ్చు పార్క్, మొత్తం స్నోతో ఫుల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం మెయిన్ సెంటర్ అన్నమాట, టన్మర్గ్లో మెయిన్ సెంటర్. సో ఇక్కడ నుంచే గుల్మర్గ్కి వెహికల్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి బస్ స్టాప్. సో ఇది వచ్చేసి బస్ స్టాప్. అండ్ నాతో రండి చూపిస్తాను ఇంకా ఏమేమి ఉన్నాయో. సో ఇది వచ్చేసి ట్యాక్సీ స్టాండ్ అంటారు. సో ఇది వచ్చేసి ట్యాక్సీ స్టాండ్. ఇక్కడ నుంచి శ్రీనగర్కి, గుల్మర్గ్కి, సో ప్రతి దగ్గరికి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అండ్ వేరే దగ్గర నుంచి వచ్చిన వెహికల్స్ కూడా ఇక్కడే పార్కింగ్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇక్కడైతే హెవీ స్నోఫాల్ ఉంది. సో అదనమాట. సో గైస్ ఇదైతే చూడండి మీరు లొకేషన్ ఎట్లా ఉందో. వెనక రెస్టారెంట్స్, మెడికల్ షాప్స్, ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఫ్రూట్స్, ఇంకా డ్రెస్సెస్ కోసం అంటే స్నో డ్రెస్సెస్ ఉంటాయి, అవన్నీ ఇక్కడ రెంట్కి దొరుకుతుంది. కంప్లీట్గా 360 degrees చూడండి ఒకసారి ఎట్లా ఉందో వ్యూ పాయింట్. Do subscribe to my channel Gau Studio. స్నోలో వెహికల్ నడపడం చాలా కష్టం, ఇలా స్కిడ్ అవుతూ ఉంటుంది. గైస్ హెవీ స్నోలో కార్స్ అన్ని స్కిడ్ అవుతూ ఉంటుంది, వెహికల్స్ స్కిడ్ అవుతూ ఉంటుంది. టైర్ స్కిడ్ అవుతుంది కాబట్టి స్కిడ్ అవ్వకుండా ఉండడానికి ఇట్లా చైన్ కడతారు నాకు. ఈ చైన్ సిస్టమ్ వస్తుంది. ఈ చైన్ ఏం చేస్తారంటే స్నోని బ్రేక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది, లేకుంటే లోయలో పడిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు పైన యాక్సిడెంట్స్ అనేయట. గైస్ ఇక్కడ కార్ మీద చూడండి, మొత్తం కార్ల మీద చూడండి ఎంత స్నో ఉందో. టెంపరేచర్ వచ్చేసి -2 degrees Celsius ఉంది. అండ్ హెవీ స్నో ఉంది, చూడొచ్చు ఎంత స్నో. గైస్ నేనైతే గుల్మర్గ్ వెళ్ళకుండానే టన్మర్గ్లో చాలా ఎంజాయ్ చేసుకొని రిటర్న్ బ్యాక్ అయిపోయాను. బికాస్ చాలా హెవీ స్నోఫాల్ అవుతుంది. దీనివల్ల వెహికల్స్ ట్రాఫిక్ జామ్ అవుతుంది అండ్ వెహికల్స్ స్కిడ్ అవుతున్నాయి. సో మళ్ళీ మనకు ప్రాబ్లం అవ్వద్దు అని తొందరగా నేను రిటర్న్ బ్యాక్ అయిపోయినా. ఇది చూడండి, అసలు స్విట్జర్లాండ్లో ఉన్నానా, కాశ్మీర్లో ఉన్నానా అసలు నాకు అర్థం కాలే ఒక్క సెకండ్లో. ఈ వ్యూ చూస్తే మీకే అర్థమవుతుంది. సో స్టే కనెక్టెడ్ మై ఛానల్ గౌ స్టూడియో. బాయ్.